హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ సితారే జమీన్ పర్ యాక్టెడ్ బై అమీర్ ఖాన్ గారు. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం, మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియోస్ని అయితే మాత్రం మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా సితారే జమీన్ పర్ మూవీ గురించి చెప్పాలంటే, మూవీ అయితే జస్ట్ ఓకే అనిపిస్తుంది అంతే. ఇంకంతే, దానికి మించి ఇంకా వేరే పదాలు ఎటు వెతుకుతున్నా దొరకట్లేదు. ఎందుకంటే మనకు తెలిసిందే ఇదొక రీమేక్ మూవీ అని. ఇప్పుడు మన ప్రీవియస్ ఫిలిం అమీర్ ఖాన్ గారిది చూసుకుంటే లాల్ సింగ్ చడ్డా, అది కూడా హాలీవుడ్ మూవీ రీమేక్. ఇంకెందుకు వీళ్ళు అమీర్ ఖాన్ గారు అయితే మాత్రం ఈ హాలీవుడ్లో ఫిలిం వెతుక్కుని మరి రీమేక్ చేస్తున్నారని మనకి తెలియదు. ఎందుకంటే మనం చూసాం అమీర్ ఖాన్ గారిది, మనం ద బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది, మనం కూడా అమీర్ ఖాన్ గారి ఫ్యానే. సో వాళ్ళ ఫిలిమ్స్ మనకి టైం చూసుకుంటే, ఇప్పుడు దంగల్ చూసుకుంటే ఇంకా నెంబర్ వన్లోనే ఉంది ఇండియాలో. వరల్డ్ వైడ్ కలెక్షన్లో ఇప్పుడు నెంబర్ వన్లోనే ఉంది. అది అప్పుడు 2016లో వచ్చింది. సో ఎక్కువ తేడా అప్పుడు మన 2016 ఇప్పటి వరకు చూసుకుంటే ఇంకా నెంబర్ వన్ స్పాట్లోనే ఉందంటే మాత్రం, సో అలాంటి మూవీ అమీర్ ఖాన్ గారు అప్పుడు తీసి పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా ఎందుకు మనకి రీమేక్ దీనికి పోతున్నారని మనకి తెలియదు. ఎందుకు దంగల్ లాంటి ఫిలిమ్స్ వదిలేస్తున్నారు, తీయట్లేదు. సీక్రెట్ సూపర్ స్టార్ ఎక్కడికి పోయింది, అలాంటి ఫిలిమ్స్ తీయట్లేదు. ధూమ్ 3 లాంటి ఫిలిమ్స్ ఏడా, పీకే, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కమర్షియల్ ఫిలిమ్స్ ఎన్నో ఉన్నాయి, ఎందుకు ఇలాంటివి తీయకుండా మనం ఇది ఏంటిది సితారా జమీన్ పర్ లాంటి ఇంకా ఎన్నెన్నో, లాల్ సింగ్ చడ్డా కావచ్చు, ఎందుకు రీమేక్ దీనికి పోతున్నది అయితే మనకి తెలియదు. సో ఓకే, ఇంకా ఫిలిం గురించి చెప్తే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫ్లాట్గా పోతుండదని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ ఫ్లాటే, సెకండ్ హాఫ్ ఫ్లాటే, ఏమి ఇక్కడ ఎంగేజింగ్ ఏమి ఉండదు. అక్కడ డైరెక్టర్ గారికి క్రెడిట్ ఇవ్వాలి. ఏ విషయంలో అంటే, జనాల్ని నిద్రపోవడంలో హెల్ప్ చేశారు ఆయన. ఎందుకంటే 2 గంటల పైన సూపర్గా పండుకోవచ్చు టెన్షన్ లేకుండా ఆరామ్సే. అదొకటి అంతే, ఇంకేం లేదు. తారే జమీన్ పర్ ఎలాంటి మూవీ అది, ఇప్పుడు దాన్ని పేరు తీసుకొని సగంలో సితారే జమీన్ పర్ అని పెట్టి నువ్వు రీమేక్ ఫిలిం ఎందుకు అనవసరంగా ఎందుకు అని చెప్పి అప్పుడే ట్రైలర్ చూసినప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది ఇంకేమో ఫిలిం పైన హోప్స్ లేకుండా ఉండే. ఇంకా చూసిన తర్వాత ఇంక మొత్తం అయిపోయింది. ఇంక దీనికి హిట్ అవుతుంది అని ఒక పదం ఎన్ని దూరం ఉందంటే అన్ని దూరం ఉందని చెప్పొచ్చు. దీనికి ఇంకేం చెప్తాం మనం, ఇంకంతే. సో డైరెక్టర్ గారికి క్రెడిట్, ఎందుకంటే తను ఫిలింని ముందుకు వెళ్లకుండా అంటే హిట్ కాకుండా ఆపారు, దానికి క్రెడిట్ ఇవ్వాలి. జనాల్ని మంచిగా పడుకోవడంతో ఆపారు, ఆపలేదు, పడుకోవడానికి హెల్ప్ చేశారు, దానికి సూపర్ క్రెడిట్ ఇవ్వాలి. ఇంకంతే. ఇంక ఇది కలెక్షన్ విషయానికి వదిలేస్తే ఇంకా ఎన్ని రోజులు ఆడుతుందని కూడా డౌటే. కాకూడదే. అమీర్ ఖాన్ గారు మంచి యాక్టర్, మనకు తెలుసు. ఇప్పుడు దీనికి ఫిలింలో యాక్టర్స్ పరంగా చూసుకుంటే ఎక్స్ట్రానరీగా ఉంది పర్ఫార్మెన్స్ అమీర్ ఖాన్ గారిది. ఏం మనం తక్కువ చేయాల్సిన పరిస్థితి లేదు అమీర్ ఖాన్ గారిది. అన్నీ బాగుంది, యాక్టింగ్ బాగుంది, అన్నీ బాగుంది. కానీ ఆ సినిమాలు ఏం లేకుండా మరి నువ్వు కాన్సెప్ట్ తీసుకున్న అది ఏమైనా ఇప్పుడు ఏమైనా కొత్తగా ఉందనా, ఏమైనా కాన్సెప్ట్ తీసుకుని దానికి ఏమైనా కొత్తగా ఉందా కాన్సెప్ట్? ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు నువ్వు చిన్న ఒక మెసేజ్ పెట్టుకొని లాస్ట్లో కూడా చెప్పవచ్చు ఇది మెసేజ్ అని చెప్పవచ్చు. కానీ ఏదో ఒక మెసేజ్ తీసుకొని దాన్ని ఫిలిం తీసేయడం అనేది ఒక మంచి విషయమే. కానీ ఇంకా అది మెసేజ్ ఉండి పెట్టుకొని ఏం లాభం, కాన్సెప్ట్ లేకుండా మంచిగా తీయలేదు, నువ్వు మెసేజ్ చెప్పేయడం ఈజీ కాబట్టి ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సితారే జమీన్ పర్ కంప్లీట్లీ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎంగేజింగ్ ఏమి ఉండదు. సో ఇచ్చే మూమెంట్స్ ఏమి లేవు. ఈ సాంగ్స్ అన్నా నిద్ర లేపుతాయంటే అది కూడా లేదు. పోనీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా కూర్చోబెడతారంటే అది కూడా లేదు. అన్నీ ఇట్లా సీట్ మీద లేచి పోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ తెప్పించే సినిమా సితారే జమీన్ పర్. హైలీ డిసప్పాయింట్మెంట్ అని చెప్పొచ్చు. యాక్టర్స్ పరంగా మనం చెప్పిన చూసుకుంటే అమీర్ ఖాన్ గారు అయితే బాగా చేశారు, జెనీలియా గారు చేశారు. కానీ ఏమో పెట్టుకోవడం, అది హీరోయిన్స్ని ఏం పెట్టుకోవడం దీనికి ఏం అవసరం లేదు. ఫిలిమే అవసరం లేదంటే ఇంకెందుకు ఊరికి హీరోయిన్స్ని. ఓకే సరే, ఇంక లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి దీంట్లో, అన్నీ బాగుంది, ఒక మెసేజ్ బాగుంది. కానీ
ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ లేదని చెప్పవచ్చు ఫిలిం స్టార్టింగ్ నుంచి. నువ్వు ఒక రీమేక్ తీస్తున్నావు అంటే దానికన్నా బెటర్గా ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఫిలిం చూసుంటావు కాబట్టి ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావాలి. అలాంటిది నీ ఫిలిం చూసి ఇంకొకరు మళ్ళీ దీన్ని రీమేక్ చేసుకుని ఇంకా బెటర్గా తీస్తారనుకుంటా నేనైతే మాత్రం. సో అది పరిస్థితి వస్తుంది. సో దీనికి మన జనరల్ రేటింగ్ ప్రకారం అప్ టు 2/5 అంతే. ఇంకా దీనికి మించి ఒక్క పాయింట్ ఇచ్చినా కూడా అది చేయికి అందదు, ఆడనే మనకి తిరిగి వాపసు వస్తారు. కాబట్టి 2 లాస్ట్ వరకు ఇవ్వచ్చు. అది కూడా అమీర్ ఖాన్ గారి పర్ఫార్మెన్స్ గురించి అంతే. ఒక లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ బాగా అనిపించింది వాళ్ళది, కొత్త వాళ్ళు తీసుకున్నారు, కొత్త వాళ్ళైనా బాగా చేశారు కాబట్టి అలాంటి రేటింగ్స్ అయితే ఇవ్వగలం. సో ఇంకా అది సితారే జమీన్ పర్. లాల్ సింగ్ చెడ్డా చూసుకుంటే ముడుచుకుపోయింది, సితారే జమీన్ పర్ డైరెక్ట్ కొట్టుకునే పోయినట్టుంది. ఇంకా అది పరిస్థితి. సో అది గైస్ ఇంకా సితారే జమీన్ పర్ మూవీ గురించి చెప్పాలంటే. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, అయితే క్యాచ్ అప్ కూడా ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.